అన్న మాది నిజామాబాద్, నేను పేరు డాక్టర్ కాసర్ నరేష్. అయితే మా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాకు బాల సాహిత్యానికి మొట్టమొదటి దిక్సూచి వేగుచుక్క అన్ని డాక్టర్ బిఆర్ శర్మ గారే. శర్మ సార్ చేసిన బాల సాహిత్య కృషిని అనుసరిస్తూ మేము ముందుకెళ్ళిన సందర్భంలో అన్న ఇందాక కథావాచకాల గురించి చెప్పినారు. డైట్ నుంచి కథావాచకాలు 2003 నుంచి 2008 దాకా వచ్చినాయి. అదే సందర్భంలో మా నిజామాబాద్ నుంచి ఇందూరు బాల అనే మాసపత్రిక వచ్చింది. దానికి శర్మ సార్ కూడా సంపాదకీయ వర్గంలో ఉన్నారు, మేము ఉన్నాం. అది ప్రతి నెల రావడంతో మేము పనిచేస్తున్న సుద్దులం పాఠశాలలో అప్పుడు విద్యార్థులతో రచనలు చేయించి పిల్లల్ని ప్రోత్సహించినాం. దాంట్లో జిల్లా వ్యాప్తంగా చాలామంది పిల్లల రచనలు రావడం, క్రమంగా అవి ఒక పుస్తక రూపంలో రాయడానికి దోహదం చేసినాయి. 2011లో మేము సుద్దులం ఉన్నత పాఠశాల నుంచి బాలలేఖిని అనే కవితా సంకలనం తీసుకొచ్చినాం. అది మా జిల్లాకు సంబంధించి మొట్టమొదటిదిగా చెప్తూ ఉంటారు, కేవలం వచన కవిత్వానికి సంబంధించి. ఆ తర్వాత ఆ ఇందూరు బాల ప్రోత్సాహంతో ఇంకా ఆ రచనలు ముందుకెళ్తున్న క్రమంలో సరే తెలంగాణ ఉద్యమం రావడం, మళ్ళీ ఆ వైపు రచనలు చేయించడం. అందులో కూడా నిజామాబాద్ జిల్లాలో ఒకటే మాట తెలంగాణ అని గొప్ప తెలంగాణ పుస్తకం వచ్చింది, తెలంగాణ చైతన్యాన్ని కలిగించిన పుస్తకం. దాంట్లో గొప్ప విషయం ఏంటంటే సుద్దులం పిల్లల 2 కవితలు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద వాళ్ళతో సమానంగా పిల్లల తెలంగాణ చైతన్యాన్ని ప్రోధి చేసి కవితలు కూడా దాంట్లో వచ్చినాయి. అంటే అంత దాకా ఎదగడం. తర్వాత క్రమంలో గుండారం అనే స్కూల్కి వెళ్ళడం, అక్కడ కూడా పిల్లలతో రచన చేయించడం. గుండారం గువ్వలు అని పుస్తకం 1, 2, 3 వరుసగా సిరీస్ తీసుకొని రావడం. ఇదంతా క్రమంగా చేస్తూ ఉన్న క్రమంలో ప్రస్తుతం సిర్పూర్ అనే హై స్కూల్లో నేను తెలుగు ఉపాధ్యాయులుగా చేస్తున్నాను. ఇక్కడ నుంచి పిల్లలకి మళ్ళీ ఒక పెద్ద పాఠశాలలో సుమారు 9 ఏళ్ళు పనిచేసిన తర్వాత కొత్త పాఠశాలకు వెళ్తే మనం కూడా నేర్చుకోవాల్సిందే. కవిత్వానికి సంబంధించి, సృజనకు సంబంధించి మళ్ళీ అక్కడ ఓపికతో మొదలు పెడితే మొదటి సంవత్సరం లేఖలతో మొదలుపెట్టినాం. పిల్లలు రకరకాల లేఖలు రాయించి వాళ్ళ అనుభవాలను, అనుభూతుల్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేయించినాం. దాంతో సిరిలేఖలు అని ఒక మంచి పుస్తకం తీసుకొచ్చినాం. అది రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరును మా పాఠశాలకి, మా పిల్లలకు తీసుకురావడం జరిగింది. ఇదే క్రమంలో ఇంకా వరుసగా ముందుకెళ్తూ నిజానికి పిల్లల్ని పాఠశాల ప్రోత్సహిస్తున్నది, సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. చాలా ఆనందం ఏంటంటే తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రతి సంవత్సరం 2 సార్లు పోటీలు పెట్టి పిల్లలకి బహుమతులు ఇస్తుంది. ఈ వేదిక మీదకి వచ్చి బహుమతులు అందుకున్న పిల్లలు నిజంగా చాలా ధన్యులు. వాళ్ళను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చి బహుమతులు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా ఉధృతంగా రచన చేయడం మనం అందరం గమనించినాం. కాబట్టి ఇట్లా తెలంగాణ సాహిత్య అకాడమీ ఈసారి కవితల పోటీ, నాటికల పోటీ పెట్టింది చాలా మొట్టమొదటిసారిగా. దాంట్లో కూడా మా సిరిపూర్ పిల్లలకి బహుమతులు రావడం, ఇంకా చాలా సంస్థలు మన బాలచెలివి నుంచి బహుమతులు రావడం, గడుకాయి పత్రిక ద్వారా బహుమతులు రావడం, ఇట్లా జాతీయ అంతర్జాతీయ స్థాయికి సైన్స్ ఫిక్షన్, ముఖ్యంగా విఆర్ శర్మ గారి పిల్లలు అశోకన ఉన్నారు కాబట్టి సైన్స్ ఫిక్షన్ పోటీలు కూడా పిల్లలు పాల్గొనడం, గెలుచుకోవడంతో ఇంకా ఒక గొప్ప సాహిత్య సృజన వాతావరణం ఏర్పడింది. కేవలం ఈ 2 సంవత్సరాల్లో పిల్లలు రాసిన రచనలతోనే సృజన సిరి అని ఈరోజు పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాం. అన్ని బహుమతులు పొందిన రచనలతోనే ఈరోజు పుస్తకం కూడా ఇక్కడ సగర్వంగా మేము ఆవిష్కరించుకోగలిగినాం. ఒక మాట సార్, చివరిగా మేమే రాయడం కాకుండా, మా పిల్లలతోనే రాయించడం కాకుండా, మా జిల్లాలోని అందరూ బాల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను ఏకం చేసి ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక అని మేము ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారా పిల్లలకి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కార్యశాలలు నిర్వహించుకున్నాం. శర్మ సార్ గారు, అశోకను కూడా పిలిపించుకొని కార్యశాలలు నిర్వహించుకోగలిగినాం. తర్వాత మండల స్థాయిలోనూ వివిధ పాఠశాల స్థాయిలో నిర్వహించుకుని ఇటీవలే తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు కూడా కార్యశాలకు మాకు అవకాశం ఇచ్చినారు. దాంట్లో సిర్పూర్ మా పాఠశాలలోనే మండల స్థాయి కార్యశాల నిర్వహించుకొని ఆ కవితలతో పుస్తకం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇట్లా అన్ని రకాలుగా ఈరోజు బాల సాహిత్య వేదికలో భాగస్వాములైన మా కోకిల నాగరాజు గారు, మా చింతల శ్రీనివాస్ గుప్త గారు, స్వర్ణ సమత గారు కూడా ఇక్కడే ఉన్నారు. అందరి సహకారంతో బాల సాహిత్య వేదిక ముందుకు వెళ్తుంది. ధన్యవాదాలు సార్. అభినందనలు సార్. మీరు చెప్పిన ఒక విషయం, సార్ కూడా వాళ్ళ ఇంట్లో ఒక లైబ్రరీ పిల్లల కోసమని తన ఇల్లు కట్టించినప్పుడే ఒక గదిని పూర్తిగా లైబ్రరీగా కేటాయించి లైబ్రరీని నడిపిస్తున్నారు సార్. అభినందనలు. నిజంగానే మీతో చాలాసేపు మాట్లాడేది ఉంది కానీ